వంటిమిట్టలో రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ముఖ్య అతిథిగా హాజరైన జగన్మోహన్ రాజు మండల తహసీల్దార్ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా రాజముద్రలతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని గత వైకాపా ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఫోటోతో జారీ చేసిన పాసు పుస్తకాలపై ప్రజల్లో వ్యక్తమైన తీవ్ర అసంతృప్తిని కూటమి ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వాటి స్థానంలో అధికారిక రాజముద్ర ఉన్న పాసు పుస్తకాలను రైతులకు అందజేసిందని తేదెప నియోజకవర్గ ఇన్ఛార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు తెలియజేశారు. గురువారం నాడు వంటిమిట్ట మండలం నారాయణరాజుపేట గ్రామం నందు పర్యటిస్తూ మండల తహసీల్దార్తో కలిసి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చామర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబీ ప్రభుత్వం రైతులకు ఈ సర్వే పూర్తయిన తర్వాత రాజముద్రలతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతోందని ఆయన తెలియజేశారు. అదేవిధంగా నూతన విధానం ద్వారా భూమి యజమానులకు పూర్తి హక్కులు లభిస్తాయని చామర్తి జగన్మోహన్ రాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ ముద్దుకృష్ణారెడ్డి, మండల అధ్యక్షులు గజ్జల నరసింహారెడ్డి, మండల స్థాయి క్లస్టర్ ఇన్ఛార్జ్ తుమ్మకుంట ఈశ్వరయ్య, టీడీపీ మండల యూనిట్ ఇన్ఛార్జ్ కదిరి చంద్రపాల్, మాజీ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు, టీడీపీ సీనియర్ నాయకుడు సలబాదు బుజ్జి, అధికారులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మళ్ళా మీ సేవలకి అప్లై చేసుకొని ఆఫీసులన్నీ తిరిగి అలా ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఆ పని లేకుండా మీ భూమికి సంబంధించిన మ్యాప్, సబ్ డివిజన్ నెంబర్లు అన్నిటితో సహా ఇందులో పొందుపరిచినారు. 1B అడంగల్ కూడా ఇందులోకి వచ్చేస్తుంది. అంటే మీకు మరింత సేవ ఇవ్వడానికి, గతంలో ఉన్నటువంటి పిచ్చి చేష్టాలు తగ్గించేదానికి, మీ భూమిని ఇంకెవరో కొట్టేయకుండా కంప్యూటర్ ద్వారా భద్రం చేసే విధంగా ఈ రోజు మళ్ళీ రైతులకి వ్యయ ప్రయాసాలైనా కానీ పట్టా ఇచ్చి మీ భూమి మీ హక్కు, ఇది మీ వారసత్వమే, దీనికి ఎవరు పెద్దలు కాదు, మీరు దీనికి ఎవరు పెద్దలు కాదు, ఈ దయాదక్షిణాల వల్ల ఈ రంగుల పిచ్చోళ్ల వల్ల వచ్చినటువంటిది కాదు, ఇది మా తరతరాల ఆస్తి, మా వారసులు తీసుకుపోయేటటువంటి ఆస్తి. రేపొద్దున్నే ఈ ఫోటో ఉంది కదా అని చెప్పి బకాసులందరూ వచ్చి మీ భూమిని ఆక్రమించకుండా చేసేదానికి ఇచ్చినటువంటి పాసు పుస్తకం. అంటే ఈ విధంగా పేదలకి ఏ విధంగా చేస్తే మేలుంటుంది, వాళ్ళ గౌరవం నిలబడుతుంది, వాళ్ళుగా నిలబడాలి, వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టాలి, వాళ్ళకు సమాజంలో తలెత్తుకొని తిరిగే విధంగా ఈ ప్రభుత్వం, ఈ పాలన మీకు అందిస్తూ ఉంది. కాబట్టి బాగా అర్థం చేసుకోండి, ఈ పాలనని, చంద్రబాబు గారి నాయకత్వాన్ని గుర్తించండి, దాని వెనకలు ఉన్నటువంటి కృషిని గ్రహించి మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ మద్దతు తెలుపుతూ ఉంటే కనుక మంచి పనులే జరుగుతూ ఉంటాయి. ఇది మంచి ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మీకోసం పాటుపడే ప్రభుత్వంగా మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఎంఆర్ఓ గారికి, డిప్యూటీ ముద్దుకృష్ణారెడ్డి గారికి,